చేయకపోతే నువ్వు పాపము. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఇస్ సిన్ ఫర్ యూ. పది నిమిషాలు ధ్యానం చేద్దాము, కళ్ళు తెరవద్దు. పుస్తకాలు చదవాలని తెలిసి పుస్తకాలు చదవకపోతే పాపము. పుస్తకాలు రాయాలని తెలిసి రాయకపోతే పాపము. ఎలా ఉంటుందో చూడండి పాపం అంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పాపం ఉంటుంది. నీకేది తెలుసో దాన్ని బట్టి ఉంటుంది నీ పాపం, ఏది నీకు తెలియదో దాన్ని బట్టి ఉంటుంది నీ అజ్ఞానం. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఇస్ సిన్ ఫర్ యూ. ఇది గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ బైబిల్. ఇది అర్థం చేసుకునే వాడికి ఆ సకలం అర్థమైనట్టు లెక్క. Whatever you do against your better knowledge is sin for you. నువ్వు యుద్ధం చేయాలని తెలిసి యుద్ధం చేయలేదనుకో పాపం. భగవద్గీతలో అర్జునుడికి యుద్ధం చేయాలని తెలిసి చేయకుండా ఉండడానికి ప్రయత్నించాడు, భిక్షాటం చేసుకున్నాను. అవుతుంది ఆయన, యుద్ధం చేయని ఆయన, చస్తే చచ్చావు, చంపితే చంపావు, యుద్ధం చేయని ఆయన అన్నాడు. ఒకవేళ అర్జునుడు యుద్ధం చేయకుండా ఉంటే పాపిగా ఉండేవాడు. యుద్ధం చేయగలిగి యుద్ధం చేయాలని తెలిసి యుద్ధం చేయకపోతే పాపిగా ఉండేవాడు. అర్జునుడు పాపిగా ఉండడానికి కృష్ణుడికి ఇష్టపడలేదు. నువ్వు పాపిగా ఎందుకుంటావు? నీ కర్తవ్యం చేయి. యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయి. చావో లేవో చూసుకో. యుద్ధం మటుకి చేయాల్సిందే, లేక నీ పాపం మూట కట్టుకుంటావు. ఎందుకంటే నీ యుద్ధం చేయాలని తెలుసు, కానీ పాపం మూట కట్టుకుంటున్నావు. గాంధీవం కింద పడేశావు అని భగవద్గీత ద్వారా అర్జునుడు పాపం చేయకుండా రక్షింపబడ్డాడు కృష్ణుడి చేత.